సొలొమోను భక్తుడు దేవుని చిత్త ప్రకారమే ఇజ్రాయేలీల మీద రాజు అయ్యాడు. సొలొమోను ఇజ్రాయేలీల మీద రాజు అయిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. కలలో వచ్చిన దేవుడు సొలొమోనుతో అన్నాడు, సొలొమోను నీకేమి కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు సొలొమోను, అయా ఈ ప్రజలందరూ నీ ప్రజలు, ఈ రాజ్యము నీ రాజ్యము, ఈ ప్రజల మీద నన్ను రాజుగా నిలబెట్టావు, రాజయ్య యోగ్యత అర్హత నాకెంత మాత్రమునో లేదు, కానీ ఇప్పుడు నన్ను రాజును చేసావు, అందుకు నీకు స్తోత్రం. కానీ ఈ ప్రజలను పరిపాలించాలంటే నాకు జ్ఞానము చాలదు, కాబట్టి నాకు జ్ఞానము కావాలి. పరిపాలన చేయుట అంటే నీ బిడ్డలను నడిపించుటలో, నీ బిడ్డలను పరిపాలించుటలో, నీ బిడ్డలను కాయుటలో నాకు జ్ఞానము కావాలి. సొలొమోను దేవుని దగ్గర జ్ఞానం అడిగితే దేవుడు సంతోషించాడు. సొలొమోనా, నువ్వెంత గొప్పవాడివయ్యా, డబ్బు అడగలేదు, పేరు ప్రతిష్టలు అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, జ్ఞానమును అడిగావు, ఎంత కోరిక కోరావు సొలొమోనా అని దేవునికి ముచ్చటేసింది. ఇజ్రాయేలీల మీద రాజైన సొలొమోను ఇజ్రాయేలీలందరినీ కూడా దేవుని చిత్త ప్రకారము పరిపాలించాలి. సేవకుడునైన నేను కానీ, ఒకవేళ సేవకుడు అయిన తర్వాత అవ్వబోయే నువ్వు కానీ, నీకు ఇచ్చిన ప్రజలందరినీ కూడా దేవుని చిత్త ప్రకారమే బోధించాలి, దేవుని చిత్త ప్రకారమే నడిపించాలి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి సొలొమోను ఇది గమనించుకున్నాడు. పేరు ముఖ్యం కాదు, ఐశ్వర్యం ముఖ్యం కాదు, ధన సంపదలు ముఖ్యం కాదు. నాకు ఇచ్చిన బాధ్యత, నాకు ఇచ్చినటువంటి భారం, ఇజ్రాయేల్ ప్రజలను నేను నడిపించాలి, ఇజ్రాయేల్ ప్రజలను దేవుని వైపు నడిపించాలి. నేను ఏ విషయమైనా ఒకవేళ తప్పు చేస్తే, నా అధికారం కోసమో, నా పేరు కోసమో, నా సుఖవంతమైన జీవితం కోసమో నేను వీళ్ళను మిస్లీడ్ చేస్తే దేవుని దగ్గర నాకు శిక్ష తప్పదు అని గమనించాడు సొలొమోను భక్తుడు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావంటే నువ్వు దేవుని ఘనపరిచే బిడ్డగా ఉండాలా. సొలొమోను ఒకటే అనుకున్నాడు, నాకు రాజునయ్యాను, మా నాన్న క్రమంలో నేను వారసుని కాబట్టి నేను రాజునయ్యాను అని ఫీల్ అవ్వలేదు. ఈ ప్రజలందరూ దేవుని ప్రజలు, వీళ్ళను లీడ్ చేయాలంటే చాలా జాగ్రత్తగా లీడ్ చేయాలి. ఈ రోజున చాలా సంఘాలు ఏర్పడుతున్నాయండి, చాలామంది పాస్టర్లు అయిపోతున్నారండి, కానీ మంద మీద దృష్టి లేదు, దేవుని మంద మీద దృష్టి లేదు. దేవుని మందను కాయాలి, దేవుని మందను మేపాలి, దేవుని మందను పోషించాలి అన్న దృష్టి లేదు. ఆ మంద మీద బతకాలి. దేవుని మంద అని పోల్చాడు సంఘమును. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఆ మందను కాయాలి అంటే, ఆ మందను మేపాలి అంటే, ఆ మందను పోషించాలి అంటే ఖచ్చితంగా దేవుని జ్ఞానం కావాలి. ఆ మందలో కలిసి నడవాలనుకున్నా కానీ జ్ఞానం కావాలి. ఇది గమనించాడు సొలొమోను. కాబట్టి సొలొమోనుని నిన్ను పక్క పక్కన పెట్టుకుని చూసుకో. ఈరోజు సొలొమోను తీసుకున్నంత మెలకువ కలిగిన ఆ నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావో లేదో ఆలోచన చేయి. అయ్యో నేను రాజునయ్యాను అని గర్వపడటం కాదు, నేను రాజును నాకు ఎదురులేదు అని విర్రవేగటం కాదు. ఆయన తీసుకున్న నిశ్చయత ఏంటంటే వీళ్ళు దేవుని ప్రజలు, ఈ ప్రజలకు నేను లీడర్నా, ఈ ప్రజలను నేను నడిపించగలుగుతానా, ఏ ఒక్క మిస్టేక్ జరిగినా దేవుడు నన్ను శిక్షిస్తాడన్న ఒక భయం సొలొమోనులో ఉంది. సంఘమును నడిపించే నేను అడుగడుగున భయంతో బ్రతకాలి. అలాంటి జాగ్రత్త నేను తీసుకోవాలి. సంఘములోకి వచ్చిన నీవు కూడా, అయ్యా ఒకప్పుడు నా స్థితి ఏంది ప్రభువా, రోడ్లు పట్టుకు తిరిగానయ్యా, లేదా మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళానయ్యా, లేదా వ్యభిచారంలో తిరిగానయ్యా, లేదా లోక సంబంధమైన వాళ్ళతో చతురులాడుకుంటూ సరస్వత్తులాడుకుంటూ బతికానయ్యా, సినిమాలతో గడిపానయ్యా, చేయాల్సినవన్నీ చెడ్డ పనులు చేస్తూ వచ్చానయ్యా, నాకేం అర్హత ఉందని నన్ను తీసుకొచ్చి నీ మందలో కలుపుకున్నావయ్యా, నాకేం అర్హత ఉందని నీ మందలో కలుపుకున్నావు, నీ పరిశుద్ధ సమూహంలో ఉండటానికి నేను యోగ్యుడనా, యోగ్యురాలనా, కానీ ఎట్టి ప్రేమ నా మీద చూపినందుకు నీకు స్తోత్రం అనే ప్రార్థన నీ హృదయాంతరంగంలో నుంచి రావాలి ప్రియ దేవుని బిడ్డ. అనే విజ్ఞాపనలు ఎప్పుడు దేవునికి వినపడాలి.
నిజముగా ఎవరి స్థితిని చూసినా ఆయన పరిశుద్ధ సమూహంలో చేరే యోగ్యత ఎవరికీ లేదు. మనము ఒకరి మీద ఒకరు నేరస్థాపన చేసుకుంటున్నాం, కానీ యాక్చువల్గా దేవుని మందలో చేరే ధన్యత నీకైనను నాకైనను ఎవ్వరికీ లేదు. అది కేవలం దేవుని ప్రేమ వలననే మనకు అనుగ్రహించబడింది, దేవుని దయ వలనే మనకు అనుగ్రహించబడింది. ఆయన ఉచితమైన కృప వలనే ఈ దీవెన మనము పొందుకున్నాం. ఆయన మందలో చేరిన మనకి కూడా ఒక ఆలోచన ఉండాలి. మందలో కలిసిన విశ్వాసులారా, మీరు మందలో కలిసిన వారు. ఆ మందలో మేకల్లాగా ఉండకూడదు, మీరు ఆ మందలో తోడేళ్ళులాగా ఉండకూడదు, ఆ మందలో నిజమైన గొర్రెల్లాగా ఉండాలా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. సేవకుడైన నేను దేవుని జ్ఞానం పొందాలి, విశ్వాసమైన నువ్వు కూడా దేవుని జ్ఞానమును పొందాలి. మందలో కలిసి నడవటం నేర్చుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మేపే మంద మనం, ఆయన గొర్రెము మనం. స్తోత్రం.